నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికులకు 610 కోట్ల రిఫండ్, నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఇండిగో ఈ నెల 10 వరకు ఈ 10 నాటికి సాధారణ పరిస్థితులు ఉంటాయని వెల్లడి. రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయి అంటూ జాతీయ మీడియా కానీ అనేక మంది నెటిజన్లు కానీ డిమాండ్ చేస్తున్నారు. మధ్యలో లోకేష్ గారే మొత్తం పర్యవేక్షిస్తున్నారని చెప్పినటువంటి ఒక అధికార ప్రతినిధిని పట్టుకుని జాతీయ మీడియా వాళ్ళు ఆడుకున్నారు. లోకేష్ పరువును కూడా ఈ అధికార ప్రతినిధి తీసేసినట్లయింది. చివరికి రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా అంటూ కూడా కొందరు వ్యాఖ్యానించారు. తర్వాత రద్దులోనే విమానాలని ఎల్లో మీడియాలో కూడా ఒక పత్రిక రాస్తే, ఇంకొక పత్రిక మాత్రం గాడిన పడుతున్న ఇండిగో ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్ల రద్దు. 650 ఫ్లైట్ల రద్దు అంటే గాడిన పడిందట. అయినా కూడా అంటే నిన్న రామ్మోహన్ నాయుడు ఇంటర్వ్యూలు ఇచ్చి అబ్బెబ్బే అంత సెట్ అవుతుందన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి ఇక్కడ కూడా ఇంత జాతీయ సంక్షోభాన్ని సైతం ఎల్లో మీడియా అంత అధ్వానంగా చేస్తోందో అనేది ఈ అన్నిటికీ ఉదాహరణ. ఇక తెలుగుదేశానికి సంబంధించిన ఒకరికి కూడా ఈ కంపెనీల్లో ఈ ఇండిగో ఇటువంటి వాటిలో ఉన్న వాటాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం జరుగుతోంది. ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. సో ఓవరాల్గా తెలుగువారి పరువు అని అంటాం కాదు, కానీ తెలుగుదేశం పరువు జాతీయంగా అంతర్జాతీయంగా పోయినట్లయిందా? ఈ ఇండిగో సంక్షోభం కానీ, ఏడాది కాలంగా దీని మీద రివ్యూ చేయలేని మంత్రి కానీ, ఎంతసేపు రీల్స్ లేదంటే లోకేష్ గారికో చంద్రబాబు గారికో పొగుడుకుంటా తిరగటం, ఈ కార్యక్రమాలతో సరిపోయిందా? ఆయన అనుభవం సరిపోలేదా? మామూలుగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయినా కూడా కొందరు కేంద్ర మంత్రులు అవుతారు. ఎందుకు ఇతను చేయలేకపోయాడు? ఎక్కడ వైఫల్యం? సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ మేము అంతర్జాతీయంగా ఖ్యాతి తెస్తామంటూ ఇప్పుడు అంతర్జాతీయంగా ఖ్యాతి పోగొట్టుకున్నట్లయిందా, పరువు పోగొట్టుకున్నట్లయిందా? కుమేన్ గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. 2 అంశాలు. ఒకటి, కేటీఆర్ గారు ఎగ్జాక్ట్లీ చెప్పారు. ఇండిగో ఉదాంతంలో జరిగిన ఉదాంతంలో ప్రభుత్వం యొక్క అజమాయిషి ఎందుకు ఉండాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఉద్యమాన్ని ఎందుకు నడుపుతున్నారు? కొన్ని కీలక వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉండాలి. మనకు అమెరికా సంక్షోభం ఏది చూసినా కూడా మెడికల్, ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఈ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే బాగుంటాయనేది ఒక లక్ష్యం. దాన్ని కేంద్రంలో బీజేపీ వైదొలుగుతా ఉంది. ఇది ఫస్ట్ లోపం. రెండోది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ ఉదాంతం నుంచి ఏమి నేర్చుకోవాలి అంటే, సంబంధం లేని విషయాలన్నీ ఖాతాలో వేసుకోవడం, సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడడం. ఈ రోజు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే 47 సంవత్సరాల తర్వాత ఎయిర్పోర్ట్లు ఎట్లా ఉన్నాయో మాట్లాడడం, అని దాని విజన్ అని పేరు పెట్టడం. దీని నుంచి ఇక్కడ గుణపాఠం నేర్చుకోవాలి. ఇది ఎక్కువ మాట్లాడవలసిన సమస్య కదా. ప్రశాంతంగా ఉంటే ఆయన పాటుగా ఆయన ఉండేవాడు. ఇప్పుడు లోకేష్ గారు రాష్ట్ర మంత్రి, మీరు రాష్ట్రంలో ఏమైనా చేసుకోండి, కానీ మొత్తం దేశాన్ని అంతా ఆయనే చేస్తున్నాడు అనేసరికి ఏమవుతుంది? ఇప్పుడు మొత్తం వ్యవహారం లోకేష్ గారికి అన్మెచ్యూర్డ్గా వ్యవహరించారనే విరుదు మీరు తెప్పించారు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎవరు అంటే టీవీ డిబేట్ లో కూర్చొని ఇచ్చలవిడిగా వాళ్ళు పొగుడుతున్నామని చెప్పి వాళ్ళు దిగదార్చారు. వాళ్ళేం పైకి పొగుడుతున్నట్టు అనిపించినా ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయినారు. కాబట్టి సంబంధం లేని విషయాలు ఏమి, ఇప్పుడు ఈ రోజు సంబంధం లేని విషయాలన్నీ నెత్తినేసుకొని ఇది మా కృషే అని చెప్పడం వల్ల ఈ రోజు ఏమైంది? అన్నిటి ప్రశ్నలకు మీరే సమాధానం. ఇప్పుడు కుమ్మరేణి గారు, ఈ ప్రభుత్వం ఎన్డీఏ 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత గుజరాత్ లో జరిగింది ఘోరం. అంత జరిగిన తర్వాత ఏమి రివ్యూ చేసుకున్నారు? కన్సల్ట్ మినిస్టర్ రెగ్యులర్ రివ్యూ ఏం చేసుకుంటున్నారు? ఇది ఇంపార్టెంట్ కదా. రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ లో ఉపన్యాసాలు ఎప్పుడు చెప్పినా మా లోకేష్ గారు ఏం చేస్తున్నారు, మా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చెప్పేదానికి, లేకపోతే జగన్ గారిని విమర్శించడానికి. ఇప్పుడు లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పని అంతా ఏంటంటే రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, రాష్ట్రానికి ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఇది కాదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు నిన్న రైతుల సమస్యలు, అరటి పండు సమస్య ఇవన్నీ తీసుకొచ్చాడు. కానీ మనం ఏం చెప్తున్నాం? జగన్ గారిని విమర్శించడం, ఆడ కూడా ఇక్కడ చాలదన్నట్టు ఆంధ్రప్రదేశ్లో 10 మీడియా సంస్థలు పెట్టుకొని తిట్టడం కాకుండా రోజు మరి అతనికి ఆడ కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి ఈ పని ఆపేస్తే రామ్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటాడు. కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారని ఇంకోరైనా తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేశం అంతా ప్రజలు విమానయానంలో ప్రయాణించడం భయాందోళనకు గురవుతున్నారు. ఇది చాలా ప్రమాదం కదా. ఒక కన్సల్ట్ మినిస్ట్రీని త్వరకు సావధానంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది జరిగింది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా. కేవలం ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే కుదరదు కదా. ఆ ఇంటర్వ్యూలు కూడా తెలుగుదేశం మీడియాకే ఇచ్చినట్టున్నాడు, ఇంకెవరికి ఇచ్చినట్లేరు. ఇప్పుడు అర్నాబ్ చెబుతున్నాడు కదా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేశాడని చెప్పి, హలో హలో అని చెప్పి. ఇప్పుడు ఆయన నేషనల్ మీడియా మన నేషనల్ మీడియా లాగా ఉండదు కదా. ఇప్పుడు మన ఇష్టం, మన ఉపన్యాసం ఏం చెప్పుకున్నా అడిగేవాడు ఉండడు. పైపించి వాళ్ళు కోరస్ ఇస్తారు, ఇంకా అంతకాదు ఇంకా గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కుదిరినట్టు ఆడ కుదరదు. కాబట్టి ఆడ కుదరదు కాబట్టి ఇరుక్కున్నారు. లేదా ఆడ కూడా ఇట్లాంటివి ఉంటే వాళ్ళు బుల్డోజ్ చేసి ఉంటారు. ఆడ కుదరదు కదా, ఎక్కడో ఒకసారి వస్తుంది కదా. కాబట్టి ఇప్పటికైనా
తమకు సంబంధం లేని విషయాలు వదిలేసి తమ బాధ్యతలు నిర్వర్తించడం, తమకు వచ్చిన అవకాశాన్ని ఈ రాష్ట్రానికి ఏం చేయాలో చూడండి. ఇప్పుడు రాష్ట్రం అంతా విశాఖపట్నం నుంచి ఆయన గంటా శ్రీనివాసరావు గారు గన్నవరం పోవాలనుకుంటే హైదరాబాద్ పోయేది రావాల్సి వస్తుంది అన్నాడు. మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం, ఇంకో 4,000 ఎకరాలు తీసుకున్న అమరావతిలో మనం మాట్లాడుతాం. ఇప్పుడు అది పరిష్కారమా? ఉన్న గన్నవరానికి తిరుపతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రావాలో, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎట్లా రావాలో ఆలోచించాలి కానీ లేని సృష్టిస్తా అంటే 40 ఏళ్ళ తర్వాత అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండండి, హైదరాబాద్ తిరిగి రండి అని చెప్పడమా? కాబట్టి ఇట్లాంటి విన్యాసాలు ఆపుకుంటే వారికి మంచిది, దేశానికి మంచిది. రైట్. నాగార్జున గారు, ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు అండి, అందులో ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలు. సో ఇండిగో సంక్షోభం జాతీయ మీడియాలో అర్నబ్ గోస్వామి ఇది అయిన తర్వాత నేను సాక్షి లైవ్ చూసిన తర్వాత ఎవరో నాకు మెసేజ్ చేశారు సార్. వాళ్ళు ఏం మెసేజ్ చేశారంటే, సార్ ముందు అర్నబ్ గోస్వామి గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏమో ఆయన పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసు పెట్టచ్చేమో, కేసు పెట్టి ఆయన్ని అర్ధాంతరంగా అరెస్టు చేయొచ్చేమో, ఒకవేళ అరెస్టు చేస్తే వారిని రిమాండ్ పెట్టచ్చేమో, కాబట్టి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ముందస్తుగానే న్యాయవాదుల్ని కాస్త హైర్ చేసుకునేటువంటి విధంగా ఆయన చెప్పండి, ఒకవేళ ఆయన సాక్షి చూస్తే ఆయనకి కూడా తెలిసిద్దే అన్నారు. నేను ఆయనకి మెసేజ్ పెట్టా, ఎందుకు సార్ అది అర్నబ్ గోస్వామి అంటే చాలా పెద్ద మనిషి, ఆయన అరెస్ట్ చేయరు అని అంటే, లేదండి కొమ్మినేని నవ్వితేనే కేసు పెట్టారు, మరి అర్నబ్ గోస్వామి కబడ్డీ ఆడితే కిక్కులు మనకుండా ఉంటారా, కాబట్టి అర్నబ్ గోస్వామి గారిని కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పమని చాలామంది ఆయన అభిమానులు నాకు చెప్పినటువంటి మెసేజ్. మామూలుగా ఈ మధ్య పుష్ప అనే సినిమా వచ్చింది, పుష్ప అంటే లోకల్ అనుకున్నావా, నేషనల్ అని చెప్తారు. అట్లానే పాపం లోకేష్ గారి అసమర్థత, చేతకానితనం, తెలుగుదేశం పార్టీ యొక్క అశిస్త్రీత విధానం లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్లో కూడా మన పనితీరు గురించి, మన అసమర్థత గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మనకేం పని అంటున్నా, నీ తరపున ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి ఎయిర్లైన్స్ అంటే చాలా ఇష్టం సార్, ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఎప్పుడు కేంద్ర మంత్రి వచ్చినా ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ తీసుకుందామా, రైల్వే మినిస్టర్ తీసుకుందామా, లేకపోతే ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అమరావతి అని చెప్తున్నారు కదా, ఏదైనా మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ ఏమైనా తీసుకుంటారు అనుకుంటే మళ్ళీ ఎయిర్లైన్సే. లాస్ట్ టైం అశోక్ గజపతి రాజు గారి ఎయిర్లైన్స్, మళ్ళీ ఈయనకి ఎయిర్లైన్స్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఆయన మంత్రిత్వ శాఖలో ఏలు పెట్టాల్సిన అవసరమే ఉంది? పాపం ఆయన ఏదో ఆ బీసీ నాయకుడు, కొంచెం ఎదుగుతాడు, కాస్త నోట్లో నాలికున్నాడు అని ఆయనకి ఏదో పేరుంది, ఆయన్ని కూడా ఈ దెబ్బకి బద్నాం చేశారు. రామ్మోహన్ నాయుడు అనేవాడిని ఇంకో రేపు అసలు శ్రీకాకుళంలో ఎంపీగా టికెట్ ఇస్తే గెలిచేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనపట్ల. ఏదో మనకు గంగిరెద్దులాగా ఒక డమ్మీ అభ్యర్థి ఎవరో ఒకరు ఉండాలి, అతనికి మనం కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి, కాబట్టి ఆయన పాపం బద్నాం చేశారు. నేను ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాను సార్, ఇండియన్ ఎయిర్లైన్స్ 2024 దాకా బాగానే ఉంది. నారా లోకేష్ దర్శకత్వంలో రామ్మోహన్ నాయుడు వెళ్ళిపోయిన తర్వాత జరిగేది చూడండి సార్, అసలు చాలా బాధగా అనిపించింది. పార్లమెంటరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి, ఏందయ్యా సివిలేషన్లో ఏం బాగుంది అంటే 53% డీజీసీఏలో పోస్టులు వేకెంట్గా ఉందని చెప్పింది. మరి నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. దాంతోపాటు యాన్యువల్ ఆడిట్ ఆఫ్ డీజీసీఏ 2024-25 చూస్తే విమానయాన రంగంలో 263 సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని యాన్యువల్ ఆడిట్ ఆఫ్ డీజీసీఏ ఇచ్చింది. ఈరోజు ఏం చేస్తున్నారో మనకు తెలియట్లా. 2022-24 సంవత్సరంలో విమానయాన రంగ సంస్థలో 0% సేఫ్టీ మాల్ ఫంక్షన్స్ జరిగితే, నారా లోకేష్ దర్శకత్వంలో ఉన్నటువంటి ఈ విమానయాన రంగ సంస్థలో 13 నెలల్లో అంటే 2025 జనవరికి 268 మాల్ ఫంక్షన్స్ జరిగినాయి. మొన్న 13 జూన్ 2024లో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో 242 మంది చనిపోయారు. ఇది రామ్మోహన్ నాయుడు గారి ట్రాక్ రికార్డు, రామ్మోహన్ నాయుడు గారి ఆడిట్ రిపోర్టు. దీంట్లో అసలుకి నారా లోకేష్ గారి పాత్ర ఏంది? ఈరోజు నేను అడుగుతున్నా, ఇది సెంట్రల్ సబ్జెక్టు, ఇది స్టేట్ సబ్జెక్టు. ఈ రోజుకి ఈయన బీసీ హాస్టల్స్లో 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ఇవ్వలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో నారా లోకేష్ ఉన్నాడు. ఎడ్యుకేషన్ సెక్టర్ని మొత్తం ఇక్కడ నాశనం చేశాడు. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలకి ట్యాబ్లు ఇవ్వట్లేదు. నాడు నేడు అట్లానే ఆగిపోయింది. సరే, ఎడ్యుకేషన్ సెక్టర్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసినటువంటి నారా లోకేష్ ఇండిగో మీద ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి ప్రేమ?
నువ్వెందుకు రివ్యూలు చేస్తున్నావు? అసలు వార్ రూమ్ అనుకుంటున్నావా, జోకర్ రూమ్ అనుకుంటున్నావా? రాష్ట్రంలో దేశంలో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల్లో ఫ్లైట్లు మిస్ అయిపోయినాయి, పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, కర్మకాండలు ఆగిపోయినాయి, విదేశాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు దుర్భరంగా అయిపోయినాయి. చాలామంది ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకుండా ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. నువ్వేంది రివ్యూ చేయడం? జోకర్ రూమ్ అనుకుంటున్నా వాళ్ళు నారా లోకేష్ గారు, మీరెందుకు వార్ రూమ్లోకి వెళ్ళడం? ఈరోజు స్పష్టంగా మేము అడుగుతున్నాం. నాకు కూడా ఈరోజు నేను స్పష్టంగా డీజీసీఏ కొన్ని నిబంధనలు పెట్టింది. ఇండిగో సంస్థకి 6,300 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే వారికి చెప్పినటువంటి ఏకైక నిబంధన, అయ్యా పైలట్లని కొంచెం మందిని పెంచుకోండి, వాళ్ళకి 48 గంటల కంటిన్యూస్ విశ్రాంతి ఇవ్వండి అని చెప్పింది. 6,300 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఇండిగో సంస్థ ఒత్తిడికి తలొగ్గి సివిల్ మినిస్టరు ఈ నిబంధనని ఈరోజు ఎందుకు తొంగలో తొక్కింది? ఇండిగో సంస్థకి నారా లోకేష్కి మధ్య ఏమన్నా ఆర్థికమైనటువంటి సంబంధాలు ఉన్నాయా? నారా లోకేష్ గారి యొక్క సపోర్టుతోనే ఇండిగో సంస్థ భారతీయుల పైన ఇంత దుర్మార్గమైనటువంటి దమనకాండమైనటువంటి నిర్ణయం తీసుకుందా? దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. ఇండిగో ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, ఈ మధ్యన నారా లోకేష్ గారు ఏం చెబుతున్నారంటే, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లైట్లకి, హెలికాప్టర్లకి నేను డబ్బులు కట్టట్లేదు, అదేవిధంగా ప్రభుత్వం కూడా డబ్బులు కట్టట్లేదు అని చెబుతుంది. ఈరోజు నేనేమో అడుగుతున్నానంటే, నారా లోకేష్ గారి విమానయాన యాక్టివిటీస్కి సంబంధించిన డబ్బులు ఎవరు కడుతున్నారు? కొంపదీసేమన్నా ఇండిగో కడుతుందా? ఇండిగో సంస్థ ఏమన్నా ఫ్రీగా ఆయనకి హెలికాప్టర్లు ఇస్తుందా, లేకపోతే ఫ్లైట్ ఇస్తుందా? దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఏమైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఒక విచారణ జరగాలి. నాకు తెలిసినంత వరకు ఇండిగోకు సంబంధించినంత వరకు ఏదైనా ఆర్థిక లావాదేవీల విషయంలో నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి ఏదైనా సరే అక్రమార్జన ముట్టిందేమో అనేటువంటి అనుమానాలు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేయడానికి నేరుగా నరేంద్ర మోదీ గారు ఈడీ విచారణ, సిబిఐ ఎంక్వైరీను చేయాలి. దాంట్లో ఖచ్చితంగా నారా లోకేష్ గారిని పార్టీ చేయాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం ఉందని, తెలుగువారు ఏదైనా కానీ చేయగలుగుతారు, వారికి ఏదన్నా ఒక ఛాలెంజింగ్ రోల్ ఇస్తే దాన్ని పూర్తి చేయగలుగుతారని పేరుంది. ఆ పేరుని రామ్మోహన్ నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి దిగజార్చారని చెప్పడానికి నేను కూడా బాధపడుతున్నా. తొందరగా ఇటువంటి ఈ సంక్షోభం ముగివాలి. ఇండిగో ఎయిర్లైన్స్ కానీ మిగతా ఎయిర్లైన్స్ కానీ ముందుకు రావాలి. భారతదేశ విమానయాన రంగ సంస్థ కొంత పుత్తలు తొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. నాగార్జున యాదవ్ గారు సీరియస్ కామెంట్లు చేశారు. మరి వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది లేదు? తెలుగుదేశం వాళ్ళే అవకాశం ఇచ్చారా? నాగార్జున యాదవ్ మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో చెప్తుంటారు. తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి వాదనలతోటి ఎప్పుడైతే లోకేష్ ఇంటర్ఫీర్ చేసి ఆయనే నడుపుతున్నాడు, ఆయనే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారంటూ, మరి నిజంగా చేస్తున్నాడో లేదో మనకు తెలియదు కానీ, బట్ భ్రష్టు పట్టించడానికి తెలుగుదేశం అధికార ప్రతినిధులే కారణమయ్యారా? మరి పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. నాగార్జున గారు డైరెక్ట్గా లోకేష్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? అలాగే మోడీ గారు కూడా మరి ఈ పరిణామాలు జరుగుతుంటే నిజంగా లోకేష్ కనుక అక్కడ ఇన్వాల్వ్ అయితే మోడీ పరువు పోయినట్లే కదా. మోడీకి అంత చేతగానే వారం అక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేంది రామ్మోహన్ నాయుడు పని చేయకుండా లోకేష్ పని చేయటం ఏంటి, ఆయన పెత్తనం చేయటం ఏంటి అనే వ్యాఖ్య వస్తుంది కదా. ఇందులో నిజం ఉంటే అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళు తెలివి తక్కువగాను, అది మంచి ఉత్సాహంగా లోకేష్ పేరు రావాలను చేసి ఆయన భ్రష్టు పట్టిస్తామని తెలియజేశారా? లేక నిజంగానే అట్లా చేస్తుంటే మోడీ కూడా ప్రభుత్వాన్ని ఇట్లా అసమర్థంగా నడుపుతున్నాడని అనుకోవాలా? కొమ్మినేని గారు 2 అంశాలు. ఒకటి, లోకేష్ గారి వ్యవహార శైలి, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇప్పుడు మోడీ గారు నాకు తెలిసి ఈ విషయంలో సీరియస్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారికి ఉన్న గౌరవమే మిడిల్ క్లాస్, చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతులందరూ చాలా ఎమోషనల్గా ఆయనతో కనెక్ట్ అయ్యారు. ఈరోజు ఆ రోజు ఎంతమంది ఫ్లైట్లు వల్ల ఇబ్బంది పడ్డారో సంఖ్య చాలా పరిమితం. కానీ దాన్ని చూస్తున్న ఫ్లైట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి భయం వేసింది. ఏంటి భవిష్యత్తు, ఫ్లైట్ ఎక్కాలంటే భయం వేసే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో బీజేపీకి ఇది దేశవ్యాప్తంగా సమస్య. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి పోయింది వచ్చింది వేరే సంగతి. ఇప్పుడు ఎంత రామ్మోహన్ నాయుడు గారైనా, ఎంత లోకేష్ గారైనా, అల్టిమేట్ గా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా మోడీ గారు పర్టికులర్ ఇంకొక ఏముంది,
తెలుగుదేశం అండ్ ఆర్జేడీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఉంది. జేడీయూ వీళ్ళు ఒకళ్ళు ఉపసంహరించుకునే ఏం కాదు, అది వేరే సంగతి. కానీ సమాజం అనుకుంటుంది మీ మద్దతు కోసం వీళ్ళని క్షమిస్తున్నారా అనే పరిస్థితికి వచ్చింది అనుకో, ఖచ్చితంగా కేంద్ర మంత్రికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మోడీ గారు సీరియస్ గా తీసుకుంటారని అనుకున్నా, తీసుకోవాలి కూడా. రెండోది, లోకేష్ గారికి సంబంధించినంత వరకు ఆయన భవిష్యత్ తెలుగుదేశం నాయకుడు, దాంట్లో డౌట్ ఏం లేదు, రాజకీయ వారసుడు. ఆయన అడుగులేస్తున్న అడుగులు ఆ రెడ్ బుక్ అందామా, ఇట్లాంటి వ్యవహారాలు అన్నామా, దీని ద్వారా అమెరికా వెళ్ళి కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడినట్టుగా అక్కడ చదివా నేను, ఏదో వీడియో విన్నాను. అది కరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళి కూడా రెడ్ బుక్ ఈ గోల ఎంత ఏంటండి అది? ఇది రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్ అంట. 17 లక్షల నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయంట. తర్వాత 15 ఏళ్ళు కూటమే, విడాకులు ఉండవని మళ్ళీ చెబుతున్నారు. సో ఇట్లాంటి ఉపన్యాసాలు చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇట్లాంటి ఉపన్యాసాలు చేయటం, అనవసరమైన రాద్ధాంతాలకి వివాదాలకి ఇవ్వటం ద్వారా ఆయనకి, మీరు అన్నారు కాబట్టి సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళు ఎంత హుందాగా ఉండాలి, ఎంతసేపు ఇదే ఎదుటాళ్ళ మీద బురదేసి రాజకీయంగా తండ్రి బాటలోనే నడవాలన్నదే ఆయన ఉద్దేశంగా కనపడుతుందా? మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇంత పెద్ద క్రైసిస్కి ఆయన కూడా కారణం అనే సంగతి తెలుగుదేశం వాళ్ళే చెబుతున్నారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎదుగుదల అనేది వాళ్ళ పద్ధతిలో జరగాలి. మనం ఎలా పడితే అలా ఎదుగుదల చేసుకున్నాం అంటే భూమి ర్యాంక్ అవుతుంది. చాలా సందర్భంలో చెప్పినాం, రెడ్ బుక్ ఆయనకి ఫ్యూచర్ రెడ్ సిగ్నల్ గా మారుతుందా? ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు గారు అనుకోండి, ఆయన మీద ఎన్ని విమర్శలు ఉండి, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక ఐటీ అంటారు, దాంట్లో మంచి చెడ్డలు పక్కన పెడితే. జగన్ గారు అంటే ఒక సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట నిలబడు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక జలయజ్ఞం, మనం అంటే రెడ్ బుక్. దీన్ని ఏమన్నా ఒక ఎదుగుతున్న రాజకీయ నాయకుడికి ఉపయోగ కాన్సెప్టా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఎక్కడ జరిగినా రెడ్ బుక్ అనే చర్చ రావడానికి మనమే కారణం అవుతున్నాం. బయట కిందోళ్ళు చెప్పేది రాష్ట్రంలో ఎందుకండి. ఇప్పుడు అక్కడ ఇల్లు పడగొట్టారు, లోకేష్ గారి పేరు ప్రచారం చేస్తున్నారు. లేదు, ఎక్కడ అరాచకం జరుగుతోంది, లోకేషే కారణం అని. చివరికి లోకేష్ను ఒక అరాచక శక్తిగా మారుస్తున్నారు. ఆయనకి అర్థం కావట్లేదేమో. ఆయన చుట్టూ ఉన్నాడు అందరూ వెళ్ళి ఆయన్ని గబ్బు లేపుతున్నారు సంగతి ఆయనకి అర్థం కావట్లా. ఎంతసేపు మూర్ఖంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే విమర్శకే ఆస్కారం ఇస్తున్నారు తప్ప అదేందో విచిత్రంగా ఉంది. కీలకమైన పాయింట్ చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో డిసైడ్ ఫ్యాక్టర్ లోకేష్ గారు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా చంద్రబాబు గారు వదిలేసి ఈయన స్టార్ట్ చేసినారు. ఒక ఛానల్లో మాట్లాడాడు కదా, రామారావు గారు చంద్రబాబు గారు కలిపితే లోకేష్ అన్నాడంటే ఇంకో వాళ్ళని పక్కన పెట్టేసిన ఇంక లోకేష్ అని చెప్పడం, ఇది ఆయనకి నష్టం. పనుల కోసం ఎవడైనా పొగుడుతాడు, దాని మాయలో పడ్డారు అనుకోండి. ఇప్పుడు పొగిడే వచ్చిన సమస్య కదా. ఒక తెలుగుదేశం జాతీయ అధికారులు ఇద్దరు కలిసి అసందర్భమైన ఉపన్యాసం లోకేష్ గారు రివ్యూ చేశాడు, ఆయన పట్టుకున్నాడు. వాళ్ళు అడగలేదు. అంటే మా లోకేష్ గారు జాతిని కూడా ప్రభావితం చేస్తాడని పొగడం కోసం చెప్పి ఇరికిచ్చినారు. ఇది లోకేష్ గారు గుర్తించాలి. ఇట్లాంటి ఉపన్యాసాలతో మనకు నష్టం అని. మీ చుట్టూ ఉన్న రెడ్ బుక్ భలే ఉంది సార్, వాళ్ళు భయపడిపోతున్నారు సార్. జగన్ గారు కూడా నోటుకుండా ఎప్పుడు లోకేష్ గారి పేరు చెప్పడు, ఆయన పేరు కూడా చెప్తున్నాడంటే ఈ రెడ్ బుక్ వాళ్ళే చెప్తున్నాడు కానీ సార్ అని మిమ్మల్ని రెచ్చగొడితే దాంట్లో పడ్డారు. అదేమవుతుంది చెప్పి చివరకు లోకేష్ గారు అంటే ఒక విద్యాశాఖలో ఇప్పుడు నాడు నేడు ఇంకో ఏదో కాన్సెప్ట్ కి రిప్రజెంటేటివ్ ఉండాలి. ఆయన కాన్సెప్ట్ రిప్రజెంటేటివ్ అంటే రెడ్ బుక్ కాన్సెప్ట్ ఏమి కాబట్టి ఎవరైనా రెడ్ బుక్ అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఈ రోజు అధికారం ఉంది కాబట్టి చెయ్యొచ్చు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలివేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఆపకుండా, రెండు ఇట్లాంటి కాన్సెప్ట్ పక్కన పెట్టి చట్టబద్ధంగా చేయకపోతే మీ ఎదుగుదలకి అది ఆటంకంగా ఉంటుంది. వాళ్ళు గుర్తిస్తారో లేదు ఇంకా వారి ఇష్టం. రైట్. అయితే విశేషం ఏంటంటే మొన్న చంద్రబాబు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దీని ఇష్యూలోకి మాత్రం వెళ్ళలేదు. మొత్తం దాని మీద జోకులు, మొందా తుఫాను ఆపేశారన్నావు కదా, ఇండిగో సంక్షోభాన్ని మీరు పసిగట్టలేకపోయారా, మీ విజన్ ఏమైపోయింది, లేకపోతే మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, మోడీ గారికి కూడా లేకపోతే ఇంకెవరెవరికి వాజ్పేయికి కూడా సలహాలు ఇస్తానంటారు కదా, ఇప్పుడు ఏమైందని వ్యాఖ్యలు. నిజంగానే ఆశ్చర్యం. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేజర్ ఇష్యూస్లోకి వెళ్లకుండా, జగన్ గారు చేసినటువంటి కామెంట్స్లోకి వెళ్లకుండా ఆయన మళ్ళీ తలా తోక లేకుండా వివేక హత్య కేసు చిన్నదైనప్పుడని అసలు సంబంధం ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంట. మొన్న మిత్రులు తిలక్ గారు వాళ్ళు చెబుతున్నారు, వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు అక్రమంగా వసూలు చేశారన్న మార్గదర్శి కేసు ఏమో ఎత్తేయించుతున్నారు. అట్లాగే వందల వేల కోట్ల స్కాములు ఉన్న కేసులన్నీనేమో ఎత్తేస్తున్నారు. ఈ పరకాముడి కేసు చాలా పెద్ద కేసు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాని మీద జగన్ గారు అడిగిన నాటి సమాధానం చెబుతున్నారంటే సమాధానం చెప్పట్లా. పైగా దొంగలతో సెటిల్మెంట్ ఏంటంట, దొంగలతో సెంటిమెంట్ ఏంటి, సెంటిమెంట్పై సెటిల్మెంట్లు ఏమిటని అడుగుతున్నారట. సో నిజంగానే నిజంగా చంద్రబాబు గారికి అసలు సెంటిమెంట్ ఉందా? సెంటిమెంట్ ఉంటే ఆయన ఇట్లా మాట్లాడచ్చా? జగన్ గారు అడిగినాడు ఈ సమాధానం చెప్పొచ్చు కదా. ఒక పక్క ఇండో క్రైసిస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? జగన్ గారు అడిగిన వాటికి వేటికైనా సరే ఒక్కదానికి సూటిగా సమాధానం చెప్పారా పురుషోత్తం రెడ్డి గారు?
కుమిరి గారు, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క టైం పెరగతా పోతా ఉంది. బహుశా ఇంకా 24 గంటలు మాట్లాడతారేమో. అంటే 2.5 గంటల ఒక సినిమా అంత టైం మాట్లాడినాడు. ఆయన ప్రజలు ఎందుకు చూసినట్టు? పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఒక పదం కూడా పక్కకు పోకుండా సబ్జెక్ట్కే కన్ఫర్మ్ అవుతాడు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో ఏ ప్రతిపక్షంలో ఉన్న ప్రెస్ మీట్ పెడితే పాయింట్ టు పాయింట్ తప్పబడుతుంది అధికార పార్టీ. కానీ జగన్ గారి ప్రెస్ మీట్లో పాయింట్ జోలికి వెళ్ళట్లేదు. మీరు డే 1 నుంచి చేయండి, ఆయన 1 గంట మాట్లాడినా 2.5 గంట మాట్లాడినా ఆయన చెప్పింది తప్పు అని చెప్పమన్నాడు. వ్యవసాయ సంక్షోభం గురించి ఒక మాట చెప్పాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు 54 లక్షల మందికి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేశాము, అందువల్ల వాళ్ళు సేఫ్ సైడ్ అయినారు, మీరేం చేసినారు? నో ఆన్సర్. 2, మేము అరటి రైతుల సమస్య వచ్చినప్పుడు ప్రత్యేక విమానాలు పెట్టి కలకత్తాకు, బాంబేకు, ఢిల్లీకి పంపించి అమ్మిచ్చాము, మీరేం చేశారు? నో ఆన్సర్. మీరు ఏ ప్రశ్న అయినా చేయండి, ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చేయకుండా కేవలం చివరిలో ఆయన చెనుకులు కొన్ని వస్తే దాన్ని పట్టుకొని, అంటే ఆయన కూడా కావాలని అంటున్నాడు, దీనికి ఎట్లా మీరు సమాధానం చెప్పారు, దీంతో పండుగ చేసుకుని చెప్తున్నాడు, నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు అంటుంటాడు ఒక పదాలు, అంటే మీరు ఎట్లా దీనికి సమాధానం చెప్పారు, ఇట్లన్నా బతికిపోండి అని చెప్తున్నాడా? పాయింట్ ఏంటంటే జగన్ గారి ప్రెస్ మీట్లు సైజు పెరుగుతా ఉంది, టైం సైజు పెరుగుతా ఉంది. మీరు జగన్ గారి ప్రెస్ మీట్లో ఏ పాయింట్కి సమాధానం చెప్పట్లేదు. అసలు జగన్మోహన్, ఇప్పుడు ఎవరైనా రాజకీయ ఉపన్యాసంలో బెదిరింపులు అదిరింపులు ప్రధానంగా ఉంటాయి. జగన్ గారి ప్రెస్ మీట్లో 99% ఎక్కడ కూడా ఒక్క చెనుకులు కానీ బెదిరింపులు కానీ లేకుండా ఏదో పోయినప్పుడు ఒక మాట అనేసిపోతాడు. అట్లాంటిది ఎందుకు చేయగలుగుతున్నాడు ఆయన అంటే మన వైఫల్యాలు ఉన్నాయి. ఏ ప్రశ్నకి సమాధానం లేదు, ప్రతిదానికి ఎదురుదాడి చేయడం. దానివల్ల మీరు సక్సెస్ అవుతామని అనుకుంటున్నారు కానీ బూమ్రాంగ్ అవుతా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తే ఏ అంశకి సమాధానం లేదు కాబట్టే లేని అంశాన్ని సృష్టించుకొని వివాదం చేస్తున్నారు. కానీ ప్రజలు దాన్ని గమనిస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి 2.5 గంటలు ఎవరైనా పెడతారా? 2.5 గంటలు పెట్టినా దాన్ని వింటున్నారంటే మా సమస్యలు ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు కాబట్టి వింటున్నారు. లేకపోతే ఎందుకుంటారు? ఎవరైనా కొమ్మినేని మీరు సీనియర్ జర్నలిస్టు ఎవరైనా 1 గంట పైన బెటర్ ప్రెస్ మీట్, అట్లాంటిది ఆయన 2.5 గంటలు రోజు పెంచుకుంటా పోతాను వింటున్నారంటే మా సమస్యలని ఆయన మాట్లాడుతున్నారు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను పురుషోత్తమ రెడ్డి గారు. నేను కూడా ఎందుకు ఇంతసేపు ఈయన పెట్టడం అవసరమా అనే అభిప్రాయం నాకు ఉన్నప్పటికీ కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత నేను మామూలుగా అయితే మరీ పాత విషయాలు చెప్తున్నారు అనుకుంటే సరేలేని వేరే పనికి వెళ్తాం. కానీ నేను సైతం మొత్తం వింటుంటే ఆసక్తికరంగా సాగింది. పరకామణి ఇష్యూ కానీ లడ్డూ విషయంలో కానీ ఆయన అడుగుతున్న కొత్త విషయాలు బయటికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తే దాని మీద స్పందించకుండా వివేక హత్య కేసు ఏంది, సీఎం స్థాయిలో ఆయన కేసుల గురించి మాట్లాడరు, మార్గదర్శి కేసు ఇతర గురించి మాట్లాడరు. పరకామణి కేసు చాలా పెద్ద సంచలనమైన కేసు అంటే సెంటిమెంట్, నిజంగా సెంటిమెంట్ ఉంటే ఆ జడ్జిలు ఎందుకు సిఫారసు చేశారన్న దాని మీద మాట్లాడరు. ఇవే మరి జంతుకోవు గురించి ఎందుకు మాట్లాడరు. అలాగే బోలేబాబా అన్నతను చంద్రబాబు గారి టైంలోనే వచ్చిన, ఈయనకి హెరిటేజ్ కంపెనీ పెద్ద కంపెనీ ఉంది కదా, ఈయనకి తెలిసి ఉండాలి కదా దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలని. అది వచ్చినప్పుడు మరి టీటీడీ ఆఫీసర్లు ఎట్లా సర్టిఫై చేశారు? మరి చంద్రబాబు గారు దానికి సమాధానం చెప్పాలి కదా పురుషోత్తం గారు. ఖచ్చితంగా ఇప్పుడు వారు ప్రతి అంశాన్ని ఆధారాలతో మాట్లాడారు. ఆధారాలతో మాట్లాడిన దానికి ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. మేము ఆయన ఎందుకు సుదీర్ఘంగా పెడుతుంటే, నేను ఈ మధ్య అమెరికా మిత్రులతో కలిశాను జగన్ గారిని. అన్న ఏంది ఎక్స్లో కూడా పేజీలు రాసేస్తున్నారు ఆర్టికల్స్ లాగా. అంటే ఏం చేయమంటావు, 100 మీడియా ఛానల్ పెట్టుకుని ఇట్లా దాడి చేస్తా ఉంటే నిజాలు మనమన్నా చెప్పాలి కదా, చెప్పకపోతే ఇంక తప్పని పరిస్థితిలో చేస్తున్నాం అని చెప్తూ ఆ వెక్స్ లో వస్తున్న దానికి విపరీతమైన స్పందన వస్తా ఉంది. అంటే మీన్స్ నా గురించి మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు మాట్లాడాలి జగన్ అనే ఒక చర్చ వస్తుంది. జగన్ గారు ఎక్కడ కూడా మంచి జరిగినా చెడ్డ జరిగినా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి రిస్క్ తీసుకుంటున్నారు. అందువల్ల ఏమవుతుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి ప్రెస్ మీట్లకి స్పందన ఎందుకు లేదు అంటే ఒకటి దాంట్లో ఏ ఆన్సర్ లేదంటే వారు చెప్తుందంటే కరెక్ట్ అన్నారు. చంద్రబాబు వైపు నుంచి లేదు, చంద్రబాబు వైపు నుంచి ఎవరి నుంచి లేదు. ఆయన లేవనెత్తిన అంశాలు ఆయన వాళ్ళు లేవనెత్తిన అంశాల్లో ఒక చెనుకుని పట్టుకొని ఈ దానికి క్రియేట్ చేసి మీడియాతో సహా కరెక్ట్. వాళ్ళు ఈనాడు వాళ్ళు ఎతికి చిన్న కేసు అన్నారు అని పెట్టారు. వాళ్ళు 1000 కోట్లు జనం దగ్గర డిపాజిట్లు వసూలు చేసి చట్టబద్ధంగా చట్టవిరుద్ధం అని చెప్తే కూడా అదేమో చిన్న కేసు అంట, ఇది చాలా పెద్ద కేసు అంట. ఏం చెప్తాం, అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఖచ్చితంగా ఒక చర్చ అయితే జరుగుతున్నారు. 2-3 రోజులుగా కృష్ణయ్య గారి చుట్టూ నడిపేస్తున్నారు వ్యవహారాన్ని. నిజానికి సరే ఆ పదజాలం కాకుండా గారు ఉంటే బాగుంటుందని నేను కూడా ఒప్పుకుంటా. బట్ ఆయన చేసిన ఆరోపణ ఏంటి, ఒక రాజకీయ అనుబంధం కలిగినటువంటి వ్యక్తి కుటుంబంలోని సభ్యుని పెట్టడం ద్వారా పారదర్శకంగా ఉండదు. ఇది చాలా జెన్యూన్. ఇప్పుడు కూడా విచారణ ఇప్పుడు కూడా ప్రతిపక్షం అంగీకరించాలి. కొమ్మినేని గారు 2 పార్టీల మధ్య వ్యవస్థ నడుస్తున్నప్పుడు ప్రతిపక్షం యాక్సెప్ట్ చేయాలి ఆ విచారణను. చేశారు. నిజానికి ఒక చర్చ ఏం చేస్తున్నారు, యాదవ కమిటీ. నేను ఓపెన్ గా అడుగుతా, విశాఖపట్నం మహానగరానికి ఒక యాదవ మహిళను మేయర్ చేసింది ఎవరు? ఆ మహిళను అర్ధాంతంగా అవిశ్వాసం పెట్టి దించేసింది ఎవరు?
తిరుపతి మహానగరానికి ఒక జనరల్ సీట్లో మేయర్గా ఒక యాదవ కమ్యూనిటీని పెట్టింది ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం తొలి దర్శనానికి జీవో ఇచ్చింది ఎవరు? పల్నాడు నరసరావుపేట లాంటి ప్లేస్ లో, రెడ్లు ఆధిపత్యం ఉన్న ప్లేస్ లో ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ సీట్ ఇచ్చింది ఎవరు? అనంతపురం, హిందూపురం, కర్నూలు లాంటి హార్డ్ కోర్ ప్లేసుల్లో బీసీలు పెట్టి గెలిపించి ఢిల్లీకి పంపించింది ఎవరు? కానీ ఇవన్నీ సమాజం తెలియదు అనుకుంటున్నారా? మనం ఏది పడితే అది మాట్లాడరు ఆయన. కాబట్టి సబ్జెక్ట్ సమాధానం చెప్పొద్దు, ఇటు వస్తుంటాయి. రైట్. నాగార్జున గారు చెప్పండి, నిజంగానే సెంటిమెంట్ మీద దాడి చేస్తున్నది ఎవరు? చంద్రబాబు గారా, జగనా? ఎందుకు చంద్రబాబు గారు జగన్ అడిగిన వాటికి నేరుగా సమాధానాలు చెప్పలేక చెబుతున్నారా లేదా? వివేక హత్య కేసుకి దీనికి ఏ సంబంధం? ఇట్లా అనేక విషయాలు, ఆయన కేసుల గురించి కూడా ఆయన మాట్లాడుకున్న తీరు. మరి ఇంకోవైపు ఆల్రెడీ ఈ సిఐడి అప్పుడేమో అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాలు ఏముంటుంది, అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబుకు రక్షణ, సిఐడి ప్లేట్ ఫిరాయింపు. ఈయన పేరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన అప్పటి చైర్మన్ గౌతమ్ రెడ్డి. సో ఒకవైపు ఈ రకంగా, ఇంకోవైపు ఏమో జగన్ గారికి సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఈ రెంటి మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి వైనంలో ఎన్నో రకాలైనటువంటి కామెంట్ చేస్తున్నారు సార్, ఎన్నో రకాలైన కామెంట్. అసలు వాస్తవం చెప్పట్లా. మీరు పరకామణి అనే అంశాన్ని తీసుకొచ్చారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పింది. సార్, పరకామణిలో జరిగినటువంటి హుండీ దొంగతనం, ఏ దేవాలయాల్లో జరిగిన హుండీ దొంగతనం, ఏది చేసినా తప్పే, దాంట్లో అసలు నో డౌట్, అది మహాపాపం. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని సమర్థించట్లా. 100% ఆ రవికుమార్ అనే వ్యక్తి చేసింది ఖచ్చితంగా ప్రాయశ్చిత్యం లేనటువంటి పాపం, దాంట్లో డౌట్ లేదు. నేనేం దానికి ఆ పరకామణిలో జరిగినటువంటి ఒక చోరీకి ముఖ్యమంత్రి గారికి లింక్ చేసి, లేకపోతే చైర్మన్ గారికి లింక్ చేసి, ఈఓ గారికి లింక్ చేసి రాజకీయ రసక్రీడకు మీరు వేదిక చేసుకున్నారు కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు? 2 సెప్టెంబర్ 2025 అంటే ఈ సంవత్సరం 2 నెలల క్రితం సింహాచల దేవాలయ ఉద్యోగులైనటువంటి రమణ సురేష్ గారు కలిసి సింహాచలం హుండీలో 55,000 రూపాయలు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే అతని మీద కేసు పెట్టి పరకామణిలో లాగానే అతనికి 41A నోటీస్ ఇచ్చి పంపించేశారు కదా. పరకామణిలో అంశంలో మీరు రాజకీయాలు జోడించినప్పుడు సింహాచలం హుండీ దొంగతనంలో కూడా అదే రాజకీయాన్ని మీరు అప్లై చేయాలి కదా. ఈ సూత్రాన్ని అప్లై చేస్తే సింహాచలంలో ఉన్నటువంటి హుండీ డబ్బులు చంద్రబాబు నాయుడికి చేరాయని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతిస్తాడా? మీరు సుబ్బారెడ్డి గారి పేరు రాకొచ్చినట్లే అక్కడ జీవితకాల ధర్మకర్తకు ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఆ దొంగతనంలో భాగం ఉందని నాగార్జున యాదవ్ అంటే ప్రజలు నమ్మాలా లేకపోతే నమ్మకూడదా? ఏంది సార్ ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో కొంతమంది ప్రబుద్ధులు, నికృష్టులు, నీచులు హుండీలు దొంగతనం చేస్తారు. దొంగతనం చేసినటువంటి ప్రతిసారి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ ధర్మకర్తల మండలికి భాగం చేస్తే అహోబిలంలో 26 లక్షలు 27 లక్షలు హుండీలు దొంగతనం చేశారనేటువంటి కథనాలు వస్తున్నాయి. నేనేం చెప్పాలా దానికి? లోకేష్ గారికి హయాంలోనే జరిగింది, లోకేష్ గారికి పాత్ర ఉందంటే ఇది అయ్యే పనా? దీనికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చోరీ అన్నారు. నిజమే సార్, మార్గదర్శిలాగా 2,000 కోట్ల రూపాయలు చోరీ కాదని చెప్పాల్సింది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. సరే, దాంతోపాటు ఆయన చెబితింది ఏంది? వీటన్నిటికి సమాధానం చెప్పలేదు సార్. ఆయన ఏం చెప్పాడు? జీవో నెంబర్ 847 ఇచ్చారు, మెడికల్ కాలేజీలో ఎంప్లాయీస్కి గవర్నమెంట్ జీతం కట్టిద్ది అని చెప్పారు. దానికి సమాధానం ఎందుకు చెప్పట్లా? డిఏ అలవెన్స్కి సంబంధించి జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 62 చెప్పాడు. దానికి ఎందుకు సమాధానం చెప్పరా? విశాఖ స్టీల్ ప్లాంట్కి సెయిల్కి డిఫరెన్సెస్ అంటే ఐరన్ ఓర్ కాస్ట్ 9.8% ఏమో సెయిల్లో ఉంది, 18.6% వైజాగ్ స్టీల్లో ఉంది. దానికి సమాధానం చెప్పలా? బోలే బాబా అంటున్నారు కదా, బోలే బాబాకి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది టీటీడీ రిజల్యూషన్ 26 జూన్ 2018 అని. ఆయన టీటీడీ రిజల్యూషన్ తీర్మానం కాపీ తీసుకొచ్చాడు. దానికి సమాధానం చెప్పలా? దీనికేమి సమాధానం చెప్పకుండా ఎవరో బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగులని జగన్మోహన్ రెడ్డి గారు ఏకవచనంతో సంబోధించారు అని అంటారు. సార్, ఈరోజు మీకు ఒకటి గుర్తు చేస్తాను సార్, మీరు తప్పుగా అనుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని అన్నా అని సంబోధిస్తే ఎల్లో మీడియా ఏమి రాసింది సార్? ఇతనికి అసలుకి కామన్ సెన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పీఠం యొక్క విలువ తెలియదు.
తన దగ్గర పనిచేసిన అధికారుల్ని అన్న అని పిలవడం ఏంది? దీని మీద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పక్కకు వచ్చి నవ్వుకుంటున్నారు. ఈ నాకు ఎప్పుడయ్యా కుటుంబ వరస అయ్యాడు అని హేళన చేసి మాట్లాడిన వైనాన్ని మనం గమనించలేదా? సరే, ఆయన ఏకవచనంతో పిలిచాడు అని అనుకుందాం. సార్, ఏకవచనంతో పిలిస్తే తప్ప సార్? సన్నిధి గొల్లని రద్దు చేస్తే తప్ప? చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా? యాదవుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా? వెయ్యికాల మండపాన్ని, గొండ మండపాన్ని కూల్చేస్తే తప్ప? జగన్మోహన్ రెడ్డి గారు ఏకవచనంతో పిలిస్తే తప్ప? ఈరోజు బీసీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు కదా. కాంతి రాణా టాటా విజయవాడ సిపిగా చేశాడు, గౌడ బిడ్డ, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మరి ఆయన్ని 18 నెలల నుండి సస్పెండ్ చేసి, కాంతి రాణా టాటా గౌడ్ని సస్పెండ్ చేసి ఆయన మీద 4-5 కేసులు పెట్టి ఆయన్ని అరెస్టు చేయడానికి ఈ రోజు కూడా ప్రయత్నం చేస్తుంది. ఏ రోజు ఏ గౌడ సంఘ నాయకులు, ఏ బీసీ సంఘ నాయకులు కాంతి రాణా టాటా గారి గురించి మాట్లాడలేదే. ఈ రోజు ఏకవచనంతో పిలిచారని మాట్లాడుతున్నారే. కత్తిరిస్తానని చెప్పిన తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళ ఉపన్యాసాల్లో ఎవరిని ఉద్దేశించి, ఏ పోలీస్ అధికారిని ఉద్దేశించి రెడ్ బుక్ అంటూ ఎన్నిసార్లు ఎన్ని రకాల విమర్శలు వ్యాఖ్యలు చేయలే, అప్పుడు ఏకవచనంతో ఎన్నిసార్లు పిలవాలా? సో అది సరే, అది నడుస్తూనే ఉంటాయి అటువంటివి. కానీ బట్ ఈ మధ్య జరిగినటువంటి అనేక 198 మంది ఆఫీసర్స్ని పక్కన పెట్టి వాళ్ళకి జీతాలు లేకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వైను, వాళ్ళు ఏ కులం వాళ్ళు, ఇవన్నీ కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైనల్గా చెప్పండి, ఈ పరకామణి ఇష్యూలో కానీ, అట్లాగే ఈ ప్రసాదం లడ్డు విషయంలో కానీ చంద్రబాబు గారి సెంటిమెంట్ని దెబ్బకొట్టారా, జగన్ గారు చేశారా? పైగా వివేకా చికేస్తో పోల్చడం ఏంటి తలా తోక లేకుండా? సార్, నేను స్పష్టంగా చెబుతున్నాను సార్, పరకామణికి సంబంధించి ఆ సంఘటనకు సంబంధించి, ఆ ఉదాంతానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగ్భ్రాంతికి చెందేటువంటి, చంద్రబాబు నాయుడుకి చేసినటువంటి రాజకీయాలకు గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఆధారాలని, నూతన ఆధారాలని ఖచ్చితంగా తీసుకొచ్చి పెడుతుంది. నిజంగా పరకామణి దొంగతనం కేసులో నిందితుడైనటువంటి రవికుమార్ గారి చేసిన పాపానికన్నా ప్రాయశ్చిత్తం ఉంటుందేమో, కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. దాంతోపాటు ఆయనైనా 90% తమ ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాలకి మొత్తం హెరిటేజ్ మొత్తం టీటీడీకి రాసిచ్చినా కూడా ఆ పాపాలకు పరిష్కారం దొరకదు. కాబట్టి మేమేమడుగుతున్నామంటే స్పష్టంగా దేవాలయాల్ని రాజకీయాల్లోకి రాసుకోవద్దు. కాదు సార్, ఆయన తమ ఆస్తులను రాసి ఇచ్చాడు కదా సార్ రవికుమార్ గారు నిందితుడు. రవికుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తేడా లేదని మా వైపు చెప్పినటువంటి వర్షం, దాంట్లో మరొక అంశం లేదు. ఆధారాలు లేకుండా మాట్లాడితే మళ్ళీ అంటే మీ దగ్గర రెడ్ బుక్ వచ్చేస్తుంది. ఆధారం ఉంది వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. లోకేష్ గారు కానీ అందరూ మాట్లాడారు. కాదు, జడ్జిలే రికమెండ్ చేస్తే వాళ్ళని కూడా విచారించలేదంట కదా, వాళ్ళని కూడా విచారణ పిలుస్తారా అని అడుగుతున్నారు కదా. అడగడం మరి వాళ్ళు ఏం చేయట్లేదు కదా, అందుకోసం. సో అదే మేము అడుగుతున్నాం సార్. నేనేం అడుగుతున్నామంటే తిరుపతికి సంబంధించి పరకామణి అయినా సరే, గీ లడ్డుకు సంబంధించిన విషయంలో కానీ ఏ ఆధారాలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకముందే, సిట్టు విచారణ పూర్తవకముందే, సిట్టు ఏర్పాటు చేయకముందే ఎందుకు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రకటన చేశారు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చింది? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు చేసుకోవాలన్నాను కదా. మరి ఆ సెంటిమెంట్ దానికి పాప పరిష్కారం ఏమైంది సార్? పాప పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు తప్పే ఉంది? నాగార్జున గారు, మీరైతే సంచలనమైన విషయం చెప్పారు. మరి ఆ విషయం ఏంటో మాకు తెలియదు కానీ, బట్ అది ఏ రకంగా బ్లాస్ట్ చేస్తుంది, దాని మీద ఎదురు వాళ్ళు ఎట్లా దాడి చేయగలుగుతారు, అవన్నీ భవిష్యత్తులో చెప్పాలి. పురుషోత్తమ రెడ్డి గారు, నేను మాకు తెలియని విషయం కదా, ఇప్పటికైతే మీరు బయట పెట్టలేదు కాబట్టి దాన్ని ఏం చేయలేము, ఇక్కడ టైం తక్కువ ఉంటుంది. ఇక పురుషోత్తమ రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఈ ఫైబర్ నెట్ కేసులో కూడా విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే గౌతమ్ రెడ్డి గారు ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఆయన మొత్తం అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని బెదిరించి అంటున్నారు. ఏదన్నా కానీ ఆయన కేసులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు కదా. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు అడ్డం పడ్డారు. ఏది ఆయన అప్పుడు చైర్మన్ నేను ఫిర్యాదు చేస్తే నాకు చెప్పకుండా మీరు ఎట్లా క్లోజ్ చేస్తారని. ఏమయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా 2 రకాల సవాళ్ళు తెలుగుదేశంకి ఉంటాయి కుమార్ గారు. ఒకటి, ఏసీబీ కోర్టు రిసీవ్ చేసుకునింది, కానీ నాకున్న పరిమిత జ్ఞానంతో కాన్స్టిట్యూషన్ కోర్టు దీన్ని ఒప్పుకోవాలనుకుంటాను.
ఇది కాన్స్టిట్యూషన్ కోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం. ఇప్పుడు ప్రభుత్వం ఒక అధికారం, ఇప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక అధికారి కేసు పెట్టాడు చైర్మన్ ఫిర్యాదు మేరకు. మరి అదే వ్యవస్థ ఆ వ్యక్తే కాకపోవచ్చు, ఇంకొక అధికారమే కావచ్చు. ఆ సాక్ష్యాలు లేనని లేటుగా లెటర్ ఇస్తే ఇంకా అధికారులు వచ్చిన వాళ్ళు ఈ విధంగా ఇచ్చుకుంటా పోతా ఉంటే ఏమవుతుంది? కేసు సాక్ష్యాలు లేవని నమ్ముతున్నారు కదా, తొందరగా కేసు పూర్తి చేస్తే నిర్దోషిగా బయట వస్తే ఇంకా గౌరవం పెరుగుతుంది కదా. ఆ మార్గాన్ని వదిలేసి ఈ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల సుప్రీంకోర్టులో ఖచ్చితంగా దీన్ని రివర్స్ అయ్యే అవకాశం. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారిని ఫిర్యాదు చేశారు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషన్ కోర్టు దీన్ని ఒప్పుకోవు. ఇది ఒక నష్టం. రెండోది, రాజకీయంగా ఎవరు నమ్ముతారు? కుమ్మరెడ్డి గారు నిజంగా దాంట్లో సాక్ష్యాలు లేవని కాసేపు అనుకుందాం, అభ్యంతరం లేదు. కానీ అది ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు సాక్ష్యాలు ఉండేవి, అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారైపోతాయా? ఇప్పుడు మనం కూడా చాలా సార్లు ప్రజా ఉద్యమాలు చేసేటప్పుడు కేసులు పెడతారు, అది కేబినెట్ ఆమోదించి మానవతా దృక్పథంతో కావచ్చు, రాజకీయ కోణంలో విత్డ్రా చేసుకుంటారు. ఇది ప్రజా ప్రయోజనాలు కాదు, ఫైనాన్స్ అఫెన్స్, వ్యక్తిగత కేసులు ఫైనాన్స్ అఫెన్స్ ని ఎట్లా ఉపయోగిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు, ఇది ప్రమాణ స్వీకారానికి విరుద్ధం కదా. అధికారాన్ని మనం మన ప్రయోజనాల కోసం ఉపయోగించమని ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేటప్పుడు మన నాయకత్వం ప్రమాణం చేస్తాం, అందుకు భిన్నమైంది కదా ఇది ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్, రాంగ్ ప్రాక్టీస్. ఇది తెలుగుదేశానికి కూడా ఒక దశ పోయిన తర్వాత నష్టం వస్తుంది రాజకీయంగా. నేను అనుకుంటున్నాను కాన్స్టిట్యూషన్ కోర్టులో ఏసీబీ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు కావచ్చు, ఈ నిర్ణయాలు కావచ్చు నిలబడతాయని అనుకోవట్లేదు. రైట్, అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఉండాలి, అక్కడ దాకా నిలబడి పోరాడగలిగే వాళ్ళు ఉండాలి. అప్పుడు మళ్ళీ మధ్యలో రెడ్ బుక్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు ఎవరైతే కేసు పైకి వెళ్తారో వాళ్ళ మీద ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టడం, ఏదో రకంగా రెడ్ బుక్లు అన్ని చోట్ల పనిచేస్తాయి కానీ వైసీపీ దగ్గర పనిచేయదు కదా. వాళ్ళు ధైర్యంగా నిలబడతారు కాబట్టి, రాజకీయ పార్టీ కాబట్టి. అదే మీరు నేను అయితే ఈ గోల్ నాకెందుకు లేరు బాబు అని సర్దుకుంటాం. ఏం సర్దుకో, మీరు ఆడ సర్దుకున్నారు, నేను ఆడ సర్దుకున్నాను, ఎవరు సర్దుకోలేదు. రైట్, ఓకే, రైట్. ఇక ఇంకొక పాయింట్, పెంచలే హత్యను పసిగట్టలేకపోయి ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఆదుకోవడంపై మాత్రం మౌనం. కులాల మధ్య గొడవలు వచ్చి కులాల గొడవలు అని ఇంకోటి వస్తే మాత్రం 20 లక్షలు 30 లక్షలు ఇచ్చిన వాళ్ళు. ఈ ఒక గంజాయి ఉద్యమకారుడి హత్య జరిగితే కూడా చంద్రబాబు గారు పసిగట్టలేకపోయారండి. అదే జగన్ గారి టైంలో చిన్న జరిగిన మొత్తం గంజాయి హబ్ అన్నారు, ఇప్పుడు గంజాయి హబ్ అయిపోయింది. నిజంగా ఇప్పుడు అయిందా లేదా? నాగార్జున గారు సంక్షిప్తంగా దీని కూడా చెప్పండి, అమరావతి దానికి వెళ్దాం. సార్, ఎవరైతే పెంచలయ్య గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సార్. పెంచలయ్య గారికి సంబంధించి ఎవరినైతే A1గా అరెస్ట్ చేశారో ఆ లేడీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు. అదే ఆ ఫోటో ఏదో చూశాను, ఆ ఫోటో ఏదో మిస్ అయింది కాబట్టి చూపించలేకపోయాను. కాబట్టి పెంచలయ్య గారి హత్య కేసుకు సంబంధించి గంజాయి నివారణ చేయాలనేటువంటి అంశంలో ఆయన చేసినటువంటి ఆ ఉద్యమాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఆయన్ని హత్య చేసిన దాంట్లో ప్రధాన పాత్ర. ఇదే ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసింది. తర్వాత వాళ్ళని ఎదురు బెదిరించి వాళ్ళ ఇళ్లను కూల్చి వాళ్ళ ద్వారా పెద్ద వాళ్ళ పేర్లు రాకుండా అటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విచారణలో జాయిన్ అయింది. నేనేం అడుగుతున్నానంటే, ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా హత్య జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హత్య జరిగినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడితే అట్లా అంటే చెప్తాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అది అయిపోయిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 18 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అడ్వకేటు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని గడిచిన 8 ఏళ్ల నుండి బాగా ఫాలో అవుతూ సునీత గారి తరపున ఆయనే వాదిస్తారు. కాబట్టి మీ చేతిలో ఉంది అన్ని, మీరు ఏదైనా చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పాత్ర ఏమాత్రం ఇసుమంతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు, ఎల్లో మీడియాలో వాళ్ళే కంప్లైంట్ రాసి, వాళ్ళే ఛార్జ్ షీట్ వేసి, వాళ్ళే తీర్పులు ఇచ్చి, వాళ్ళే విచారణ చేసుకుంటారు. కాబట్టి ఇటువంటి చిన్న విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం, వాళ్ళు చేసేటువంటి విమర్శల గురించి స్పందించాల్సిన అవసరం. లేటెస్ట్గా మీరు ఫాలో అయ్యారు లేదు, ఈ మన భాస్కర్ రెడ్డి గారు మరి ఎవరి తరఫున లాయర్లో డైరెక్ట్గా చెప్పేశారు, సునీత ఆయన భర్త వాళ్ళందరి మీద కూడా ఇట్లా అనుమానాలు వస్తున్నాయి, రెండో భార్య చేసినటువంటి అఫిడవిట్ సంగతి ఏమిటి, అసలు ఆ యాంగిల్లో ఎందుకు దర్యాప్తు చేయలేదు అనేది ఎవరికి అంతుపట్టట్లేదు. వాళ్ళు కోర్టులో ఆ విషయం కూడా బయటకు వచ్చేసింది కదా, ఓపెన్ అయిపోయింది. దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? మరి ఎల్లో మీడియా ఎక్కడ ఆ వార్తలే కవర్ చేయలేదు. అది ఒక విచిత్రమైన పరిస్థితి. రైట్, కంప్లీట్ చేయండి.
సార్ ఇక్కడ ఈ సిబిఐ విచారణకు సంబంధించి అంటే అది సబ్జెక్ట్ కాదు కాబట్టి పూర్తిగా చెప్పలేకపోతున్నా. బట్ సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐ విచారణ అధికారులు ఇద్దరు మారారు సార్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి. అంటే ఎస్పీ రామ్ సింగ్ విచారణ అధికారి రాకముందు జరిగినటువంటి విచారణ 100% సునీత గారి పట్ల, సునీత గారి భర్త గారి పట్ల ఆ విచారణ జరుగుతుంది. జరుగుతున్నటువంటి ఆ విచారణని అర్ధాంతరంగా ఆపేసి విచారణ అధికారి మార్చిన తర్వాత విచారణ అనేది పక్కదారి పెట్టింది. కాబట్టి ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడడానికి ఏమిటువంటి సిద్ధంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా విచారణ పూర్తయింది. ఆ విచారణ తిరిగి చేయాలా వద్దా అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఆ విచారణ తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది. రైట్. ఇక టైం చాలా తక్కువ ఉంది. ఇక ఈ రెండో దశ పూలింగ్ అంటే రైతుల్ని మోసం చేయడమే. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళ చెప్పింది ఇందాక, పంచాయతీగా మారుస్తున్నారు, ఈ పంచాయతీ అవుతుంది తప్ప మున్సిపాలిటీగా కూడా ఉండదు అని ఆవిడ చంద్రబాబు గారికి ఘాటు రిప్లై ఇచ్చింది. ఈ మరోవైపు ఏమో ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీల్లో ఉన్న భూములు మావి వ్యాపారం మీదంట, అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తారని ఎల్లో మీడియానే రాసింది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారని. సో పురుషోత్తం గారు చెప్పండి, ఈ రైతులకు సంబంధించి వస్తున్నటువంటి ఈ విషయాల్లో రెండో దశ మండిపడుతున్నటువంటి రైతు సంఘాలు ఇప్పుడిప్పుడు మేల్కొంటున్నట్ల రాజకీయ పక్షాలు గట్టిగా పోరాడతాయంటారా? కొమ్మిని గారు, ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు కన్నా అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన విలువ తెలుస్తుంది అంటారు కదా. అది అమరావతి రాజధానిలో అయినా, మెడికల్ కాలేజీలో అయినా, ఏ విషయంలో అయినా ఆయన చెప్పింది ఇప్పుడు కరెక్టా అని ఇప్పుడు వాళ్ళు అడుగుకుంటున్నారు. జగన్ గారు చెప్పింది ఏంటి? రాజధాని విషయంలో విపరీతంగా భూములు తీసుకొని ప్రైవేటు ల్యాండ్స్ ఉన్న చోట పెట్టుకుంటే ప్రమాదం వస్తుంది, నష్టం వస్తుంది, ఇబ్బంది పడతారు, సాధ్యం కాదు, అందువల్ల పరిమితమైనటువంటి ప్రయత్నం చేయాలని ఆయన చెప్పాడు. దాన్ని ఆ రోజు వివాదం చేశారు. ఈ రోజు పరిస్థితి ఏమొస్తుంది? నేను ఇంకోటి అడుగుతాను కొమ్మినేని గారు, ఒకవేళ మున్సిపాలిటీ అయింది అనుకోండి, లేదా వారు చేసినప్పుడు పంచాయతీ అది నేరమా? ఏ మున్సిపాలిటీ అయినా తక్కువ ఏమైతే ఏముంది? మున్సిపాలిటీ అయితే పాయింట్ ఏంది, మనకి ఎంత కావాల్సిన అంత రాజధాని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు జగన్ గారు చెప్పింది ఏంటి? విజయవాడ గుంటూరు మధ్య ఒక 2000 ఎకరాల దాకా ఉంటుంది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేయండి, దాని అంతటా అది హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన హైవే కూడా వేస్తున్నాం అంటే అయిపోయిందని చెప్పాడు. అది పరిష్కారం తప్ప ఇంకోటి. రెండోది, ఇప్పుడు అక్కడ ఇచ్చిన రైతులు ఆందోళన ఉన్నారు, మళ్ళీ తీసుకుంటున్న వాళ్ళు ఇద్దరు నమ్మట్లేదు. గతంలో ఈ ప్రభుత్వానికి కొమ్మినేని ఎంత కాదన్నా 2014-15 ల్యాండ్ పూలింగ్ అందరూ ముందుకు వచ్చినారు వాళ్ళు ఒక ఆర్తితో. ఈ రోజు అందరూ ఎందుకు భయపడుతున్నారు? అందరూ ముందుకు వచ్చిన వాళ్ళు, అందరూ కలిసి ఈ ప్రభుత్వమే కావాలని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇంకా జగన్ గారు ముందుకు రాలా. ఎవరైతే నెత్తినేసుకొని తిరిగారో వాళ్ళు, వడ్డే శోభనాథీశ్వరరావు లాంటి పెద్దలు ఎందుకు ఆవేదన చెందుతారు? ఆయన అయితే ఈ వయసులో వద్దు మీరు నమ్మద్దని చెప్తున్నాడు, అదే ప్రాంతానికి సంబంధించిన పెద్ద మనిషి. ఎందుకంటే ఈ ప్రమాదకర పోకళ్ళని. కానీ ఎందుకంటే రైతుల్లో ఆందోళన ఉంది. ఆ రైతుల ఆందోళన ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎక్కడ పునాదులు వేసినాయో అక్కడే కూలిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. రైట్. మన నాగార్జున సార్, అమరావతి రాజధానికి సంబంధించి ఒక సింపుల్గా చెప్పేస్తే సార్, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి, మొదటి విడత భూసేకరణ 53,748 ఎకరాలు చేశారు. సో దానికి అతిగతి లేదు. ఇప్పుడు 20,494 ఎకరాలు రెండో విడత, దాంట్లో 16,660 ఎకరాలు పట్టా భూమి అయితే 3,828 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్. ఇప్పుడు మూడో విడత కూడా ఉందని చూచాయిగా మంత్రి నారాయణ గారు చెప్పారు. కానీ ఓవరాల్గా మూడో విడత కోసం 44,670 ఎకరాలు తీసుకుంటారనేది ప్రభుత్వం సూచనప్రాయంగా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం బయట కూడా తెలుస్తుంది. వెరసి అటు ఇటు చూస్తే 1,00,000 ఎకరాలు దాటిపోతుంది సార్ ఉజ్జాయింపుగా. ఈ 1,00,000 ఎకరాలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మంత్రి మండలిలో వ్యతిరేకించారు, అందుకే ఆగిపోయిందని అప్పుడు ఎప్పుడో కదల్లారు. కాబట్టి ఇప్పుడు ఏం తెలిసిందంటే ఈ 1,00,000 ఎకరాల భూ సేకరణ, భూ సమీకరణ అంశంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క హ్యాండ్ కూడా చాలా గట్టిగా ఉందనే విషయాన్ని మేము స్పష్టంగా చెబుతున్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటంటే, ఆల్రెడీ మొదటి విడతలో 53,748 ఎకరాలు మీరు తీసుకున్నారు, దానికి సంబంధించి 42,170 కోట్ల రూపాయల వాల్యూ అవుతుంది, వాటిని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 5,674 కోట్ల రూపాయలు. ఈ రోజు మేము అడుగుతుంది ఏంటంటే, మిగతా 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు కదా, దాన్ని మీరు సంపద సృష్టించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ముందు ఈ 53,748 ఎకరాలని డెవలప్ చేసి రైతులకి నివాస స్థలాలు, వాణిజ్య స్థలాలు, రిటర్నబుల్ ఫ్లాట్ కాదు. రెండో దశకి సంబంధించి జీవో వచ్చింది,
ఇందాక రామచంద్ర గారు చెప్పారు కదా, ఆ జీవోలో అసలు ఎందుకు తీసుకుంటున్నారనేది చెప్పలేదు, ఆ జీవో చెల్లదు, దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళాలి అని వెళ్తే చాలా కొట్టేస్తారని చెబుతున్నారు. ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? రైతు సంఘాల రియాక్షన్ మీద మీరు స్పందించండి. అది మిగతా ఇష్యూ అని ఆల్రెడీ చెప్పాం కదా, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. అదే కదా సార్, ఇప్పుడు ఫస్ట్ 53,000 ఎకరాలకి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉండిద్ది, తర్వాత 50,000 ఎకరాలకి అవుటర్ రింగ్ రోడ్డు ఉండిద్ది అని చెప్తున్నారు వాళ్ళు. సరే, దానికి సంబంధించినట్టు పూర్తి స్థాయి శాస్త్రీయ అధ్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొదట రైతుల యొక్క లబ్ధి, రైతుల యొక్క ప్రయోజనాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజీ అయ్యేటువంటి పరిస్థితి నెలకొనదు. కాబట్టి వారి యొక్క ప్రోటోకాల్స్ ఏంది, వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ఏంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆద్యంతం గమనిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా తీసుకున్నటువంటి భూసేకరణకు సంబంధించినటువంటిది మా విషయం. రెండో విడత భూసేకరణ వల్ల నష్టపోయేది మొట్టమొదటి విడత భూసేకరణ చేసేటువంటి అంశం మాత్రమే ఉంది. కాబట్టి హ్యూజ్ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేక్ హోల్డర్స్ అందరితో మీటింగ్ పెట్టుకొని 3 ప్రాంతాల యొక్క నాయకులతో కూడా భవిష్యత్తులో సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి టెక్నికల్ ఎవాల్యూషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా రైతుల యొక్క ప్రయోజనాలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. రైట్. తాజాగా విడుదల చేసిన జీవో, ఏ జీవో అయినా సరే పలానా పర్పస్ కోసం ల్యాండ్ స్వీకరిస్తున్నామని చెప్పాలట. అసలు ఆ పర్పస్ ఏంటో రాయకుండా జీవోలు ఇచ్చేశారట. దాన్ని మీద కోర్టులో చల్లదని ప్రొఫెసర్ రామచంద్ర గారు అంటున్నారు. సో ఇవన్నీ కూడా చూడాలి. మరి రైతుల్లో అయితే మొట్టమొదటిసారిగా రైతు సంఘాలు కానీ బాగా యాక్టివ్గా విమర్శలు చేస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు ఇటువంటివి జరుగుతుంది. ఏదేమైనా రైతుల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు వెళ్ళటం అయితే పద్ధతి కాదని చెప్పాలి. ఇక పురుషోత్తమ్ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.